నైట్ ఆన్ స్టే రూమ్ ఇదే అనమాట. ఇది ఎక్కడ ఉందంటే నైట్ లాస్ట్ వీడియో చెప్పా, దాంట్లో చూడండి క్లియర్గా. మళ్ళీ ఇప్పుడు చెప్పేంత ఓకే లేదు. ఓకే, గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు మనం అరుణాచల్ గిరిప్రదర్శనకి వెళ్దాం అనుకున్నాం కదా. కాకపోతే సీనియర్ ఏంటంటే లాస్ట్ నైట్ ఫుల్ పెయిన్ అనమాట. లెగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. అది ఫుల్ పెయిన్ స్టార్ట్ అయితే ఇటు అయింది. ఫుల్ పెయిన్ స్టార్ట్ అయితే ఇంకా ట్యాబ్లెట్ల కోసం ఇక్కడ అన్ని అపోలోలు తిరిగాను. అపోలోలు తిరిగితే దొరకలేదు, ట్యాబ్లెట్స్ దొరకలేదు. మేడం పెట్టారు కానీ ట్యాబ్లెట్స్ దొరకలేదు. ఇంకా నా వల్ల కాలేదు. ఇంకా ఫుల్ రెస్ట్ తీసుకున్నాను. అంటే అప్పటికి రెండప్పుడు లేచి చూసాను. అప్పుడు కూడా పెయిన్ ఇలా అంటే తెలుస్తుంది ఆ పెయిన్, కాలు మడుస్తుంటే. ఇంకెందుకో రిస్క్ అని చెప్పేసి ఇంకా ఇక్కడే నేనేదో పడుకునిపోయా. ఇక మనకు కనిపిస్తుందా స్ట్రైట్ రాజగోపురమే. వెళ్ళిపోవచ్చు, కాకపోతే రోడ్డు మీద పిక్కలు కట్ట ఉన్నాయి, చెప్పులు లేవని చెప్పేసి ఆటోలో వెళ్తున్నాం. ఇది ఈస్ట్ గోపురం అంట. మనం ఇప్పుడు వేరే వైపు వెళ్దాం. అక్కడి నుంచి అయితే 50 రూపీస్ టికెట్ టోకెన్ ఉంటుంది, వేరింగ్ అయిపోతుంది. అది కొంచెం ఫ్రీ దర్శనం లైన్ చాలా ఎక్కువ ఉంటుంది. అరుణాచల్లో పక్కా షాపింగ్ చేస్తా. నాకు నేను అనుకుంటున్నా అంటే అరుణాచలంది మొత్తం అంటే ఇది మొత్తం ఈ గుడంతా ఒక 3D ప్రింట్ ఉంటుంది కదా, ఆ ప్రింట్ తీసుకుందామని బొమ్మ. అది కానీ అది పక్కా తీసుకుంటా. అది దాంతోపాటు కడియం అదైతే ప్రింట్ వేసి ఉంటుంది, అది తీసుకుందాం అనుకుంటున్నా. ఇది 50 రూపీస్ లైన్ దర్శనం. ఎలాగెళ్ళాలి? ఇక్కడెక్కడో తిరగాలి, లోనకి వెళ్ళాలి. మనకు అర్థం కావట్లే. వాళ్ళు ముందుకెళ్ళిపోయిన అంటున్నారు. ఎవరిని అడిగినా చూద్దాం. లోనకి ఎంటర్ అయిపోయింది. ఇక్కడే టికెట్ తీసుకున్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ 50 రూపీస్ టికెట్. ఇంకొకరికి మా మొబైల్ ఆలోచన వాళ్ళు తీసుకుని వస్తారు. బాగా చూడండి ఇక్కడ అమ్మలు మెల్లి నడుస్తున్నారు. కొంచెం అంతేనా, పెద్దవాళ్ళు కదా, కొంచెం లేట్ అవుతుంది అంతే. వాళ్ళే ఇక్కడ ఎంతసేపు ఉంటే అంత మంచిది. ప్రశాంతంగా ఉంది నాకు ఎందుకో. అందరు చూడండి, ఇది 50 లైన్ ఇంతవరకు ఖాళీగా ఉందనుకున్నా. ఇప్పుడు చూడు ఎంత రష్ ఉందో. ఇదంతా ఇదంతా పై వరకు లా, ఇదంతా 50 లైన్. ఇది ఫ్రీ దర్శనం ఇంకా ఎక్కువ ఉంటుందిలే. ఇందాక వెనకాతల ఎంత లైన్ ఉందన్నాను కదా, అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి ఆల్మోస్ట్ వచ్చాం. ఇంకా ఒక లైన్ తిరిగితే దర్శనం అయిపోద్ది. ఇక్కడ వరకు పావుగంట వరకు ఆపారు, ఒక్క సెకండ్ వదిలేశారు. అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం అందరూ వదిలేశారు. చాలా ఫాస్ట్గా వస్తాం. దేవుడు దయ. పాపం పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం మరి దేవుడు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమనుచు స్మరించు వారలహముని మూలింపు మరుణాచల అళగు సుందరముల వలి చేరి నేను నీ బృందమ భిన్నమయ అరుణాచల లోదూరిలాగిని లోగుహను చేరగ అనుసరించితేముకో అరుణాచల ఎవరికి గాన. దర్శనం చాలా బాగా జరిగింది. నెక్స్ట్ లెవెల్ అనమాట. అది వెళ్ళమన్నా అది తోసిన అంతవరకు ఆగి అక్కడ చాలాసేపు చూసుకున్నాయి. ఎంతమంది తోసిన లాస్ట్కి 2 పంతులు వచ్చి తోసిస్తే అప్పుడు బయటకు వచ్చా. చాలా బాగా దర్శనం అయింది. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటి చెప్పాలా, తీసుకుంటే 50 రూపీస్ టికెట్ తీసుకోండి, లేదంటే దాని పై ఇంకెంత ఉంటే అంత ఎక్స్ట్రా తీసుకోండి తప్ప ఫ్రీ లైన్లో మాత్రం వెళ్ళదు. వెళ్ళారా మినిమం 4 గంటలు. ముసలి ఉంటే వాళ్ళ వల్ల కాదు నిల్చోవడం, చాలా కష్టం. చూడండి ఇక్కడ ఫ్రీ దర్శనం లైన్ చూపిస్తాయి ఎంత రద్దీగా ఉందో. ఇది ఫ్రీ దర్శనం ఇలా వెళ్తారా, వీళ్ళు వెళ్ళిన తర్వాత లోన చాలా మనుపులు చాలా ఇవి పెట్టిర్రు ఫ్రీ దర్శనం అని చాలా 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 ఈ లైన్లు పెట్టి తీసుకెళ్తున్నారు. నరకం. దాంట్లో చాలాసేపు పడుతుంది. మినిమం 3 అవర్స్ పడుతుంది. ఇప్పుడు
మేము వెళ్ళింది 50 రూపీస్ టికెట్ కనుక మాకి గంట పట్టింది. అంటే నువ్వు నార్మల్గా ఫ్రీ దర్శనంకి వెళ్తే ఎంత టైం పడుతుందో ఆలోచించుకో. మేము 8:5కి లోనికి వెళ్తే ఇప్పుడు 9:45 అలాగ అవుతుంది. 9:45 అనుకో, మ్యాక్స్ 9:45 అవుతుంది. ఇంత టైం పట్టింది. చూసుకోండి మీరే, అర్థం చేసుకొని కొంచెం అది ఫ్రీ దర్శనం నేను అవాయిడ్ చేయడం బెటర్. చూడండి ఇక్కడ ఎంత బాగుంది ప్రజెంట్గా. ఇంకా ఎగ్జిట్ అయితే అనమాట. మా దర్శనం అయిపోయి ఇలా ఎగ్జిట్ వెళ్ళిపోతున్నాం. ఇంకేమైనా చూసుకోవాల్సిన లోన్ ఏమంటే చూసుకొని అలా మెల్లిగా. లాస్ట్ టైం ఎగ్జిట్ ఎలాగంటే అటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి నంది వైపు నుంచి వెళ్ళేది ఉండే. ఇప్పుడు మరి ఎటు నుంచి పంపిస్తారు, ఫుల్ బ్యాక్ సైడ్ నుంచి పంపిస్తున్నారు. మీరు చూసుకోవచ్చు ఇక ఎంత ఫ్రీ లైన్, సరదా తీరుతుంది ఫ్రీ లైన్లోకి వెళ్తే మాత్రం. తర్వాత కొంచెం రూమ్కి వెళ్ళి డైరెక్ట్ ఫ్రెష్ అప్ అయ్యి వద్దాం. మళ్ళీ అప్పటి నుంచి రమణ మహర్షి ఆశ్రమం ఒక్కటే వెళ్దాం, ఉద్యానం వెళ్దాం. డైరెక్ట్గా అర్పించేట్టు మంచి ప్లాన్ ఉంది, చెప్తాను, వెయిట్ చేయండి. ఈ లైన్ అంతా షాప్సే ఉన్నాయి. మా మామయ్యలు ఇంకా రాలేదు. వస్తే ఇప్పుడు నీట్గా వెళ్ళి కొనుక్కుందాం అనుకున్నా. వాళ్ళు వస్తే మళ్ళీ వస్తాం. మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తినేసి రూమ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇది రాజగోపురం. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంతుందో చూడండి అయ్యా. టిఫిన్ కూడా తీసేసుకున్నా, 2 దోశ. అయ్యో ఇది కార్ పార్కింగ్. అక్కడ SBN కనిపిస్తుంది, అది హాస్పిటల్. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. ఓకే, ఇగో తిన్నంగా వెళ్ళిపోతే రాజగోపురం వస్తుంది. ఇగో ఇది హాస్పిటల్ SBN. ఇక్కడ రైట్ తీసుకుంటే రూమ్స్ కనిపిస్తుందా. ఇదిగో VSS గ్రాండ్. చాలా బాగుంది. నేను రాత్రి నిన్నటి వీడియోలో చూడండి రూమ్ ఎంత బాగుందో చూపించా. ఇప్పుడు చూపించడం కావదు ఎందుకంటే అంత గలీజ్గా ఉంది. ఇప్పుడు వెళ్ళి రూమ్లో కొంచెం ఫ్రెష్ అప్. నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఈ బట్టలు మార్చేయాలి. ఈ బట్టల్లో మళ్ళీ ఇప్పుడు జర్నీ చేయలేం. ఒక 600 కిలోమీటర్స్ ఉంది. మీరు ఎక్కడ అనుకుంటున్నారో గెస్ట్ చేయండి. నేను రెడీ అయ్యి వచ్చి అప్పుడు చెప్తా కారులో. రాస్తావా బ్యాగ్ ఇచ్చి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము అంటే నాకు తెలియదు. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? ఊటీ అంట. ఊటీ, లెట్స్ గో ఊటీ. ఇప్పటి వరకు గుళ్ళు అయిపోయి ఇప్పుడు కొంచెం అడ్వెంచరస్, కొంచెం అలాగా అనమాట. ఎలాగనిపించింది మీ అరుణాచలం గిరి ప్రదక్షిణ? లాస్ట్ కార్లో ఆడుకుందాం, కార్లో అందరిని అడుగుదాం. గిరి ప్రదక్షిణ చేశారు కదా, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ బ్రో? అంటే తర్వాత చూపిస్తాను. కార్ కింద 4-5 పొక్కులు ఉన్నాయి. అది పక్కన పెట్టి ఇది చేసినందుకు నీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? చాలా బాగుంది, కొత్త ఎక్స్పీరియన్స్. అనీష్ 20 కిలోమీటర్ నాన్ స్టాప్గా నడిస్తే ఎలా ఉంటుంది ఇలా తెలుస్తుంది అనమాట. అది కాదు, ఇదంతా శుభ్రం తలుచుకొని ఇలా నడ్డం నీకు ఎలా అనిపించింది? అదే చెప్పిన కొత్త ఎక్స్పీరియన్స్ అంటున్నాను. నీకురా ఏముంది, ఒకసారి నడిచాను ముందు అనుకున్నాను కానీ అప్పుడంత అనిపించలేదు. అప్పుడు శబరిమల ఎక్కి ఇది ఎక్కాం, సో అప్పుడు ఇంకా నొప్పిడింది. ఇప్పుడు దానికన్నా కొంచెం తగ్గింది. ఎండ కాల్ మండే. అదే కామనే అది. నేను వెళ్ళలేదు. నేను ఎందుకు వెళ్ళలేదంటే తెలిసింది నైట్ ఫుల్ కాల్ పెయిన్ వచ్చింది. మరి ఇంకా నా వల్ల కాలే, అందుకే నేను డ్రాప్ అయిపోయా. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు నడిచే అదృష్టం ఉంది మనకి. మళ్ళీ ఇంకోసారి అరుణాచల్ వచ్చి అప్పుడు గిరి ప్రదక్షిణ చేసుకుందాం ప్రశాంతంగా, కాలు నొప్పి తగ్గిద్దాం. ఇలా ఇప్పుడే ప్లాన్లో చేంజ్ వచ్చింది. ఫస్ట్ ఎయిడ్ అనుకున్నాం ఊటీ అనుకున్నాం కదా, ఊటీ కదా ఇప్పుడు వెళ్తుంది. ఈశ్వర్ ఫౌండేషన్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈశ్వర్ ఫౌండేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఊటీ వెళ్తాం. రేపు మార్నింగ్ ఫస్ట్ ఈశ్వర్ దర్శనం చేసుకొని అక్కడ శివాయి దర్శనం అయిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి ఊటీ వెళ్తాం. ఇది మళ్ళీ ఇంకో ఫుల్ ట్యాంక్. ఇది 2 ఫుల్ ట్యాంకులు అయ్యాయి ఇప్పటికే, ఇది 3వ ఫుల్ ట్యాంక్. విండ్ ఎక్కువ వస్తుంది. ఇది 3rd ఫ్యూయల్ స్టాప్. ఇది ఫస్ట్ ఏమో 4300 పెట్టేది, అది మీకు తెలిసిందే. దానికి 40,000 కొట్టాం. నెక్స్ట్ టైం అది కొట్టలేదు, 4050 పడింది సెకండ్ ఫ్యూయల్ స్టాప్. ఇప్పుడు మళ్ళీ ఇంకో 4000 పడుతుంది అని అనుకుంటున్నా, ఎందుకంటే ఆల్రెడీ పెట్రోల్ ఉంది. నెక్స్ట్ ఇదంతా వచ్చేదంతా ఘాట్ రోడ్, 3200 పడుతుంది అంటే, ఎందుకంటే ముందు ఘాట్ వస్తుంది. అందుకని ముందుగా కొట్టించేస్తుంది. ప్లానింగ్ పర్ఫెక్షన్ యారా, అంతే కదా. 35 లీటర్స్ పట్టింది. ఇలా రా బాబు, సరే ఇలా ఒక మంచి షార్ట్ చేస్తాను. హాయ్ బాయ్. మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి ప్రస్తుతం భోజనానికి వచ్చింది. నాకెళ్తున్నాం పర్లేదు అలా చెప్పు. సపాటు ఏంటి?
ఈ తర్వాత సాపాటు ఇటు పాట పాడు బ్రదర్ నాది నాకు నచ్చలేదు లేదు నాకు ఇదే కావాలి కొడుకు ఎవడొద్దు ఇప్పుడు వరకు ఏడ్ చేశారా ఇప్పుడు వరకు ఏడ్ చేసావు ఇప్పుడు మళ్ళీ నువ్వు రోజు మంచి మీల్స్ రోజు మంచి మంచి మీల్స్ దొరుకుతున్నాయి. ఈసారి బిర్యానీలు అవ్వడం అనమాట ఫుల్ ఓన్లీ మీల్స్. ఎక్కడైనా టేస్ట్ చేస్తే ఆ ఊరు స్పెషాలిటీ తెలుస్తుంది కదా, అందుకు ఇప్పుడు దీనికి పొట్టు పడదాం ఎలా ఉన్నా సరే. థ్యాంక్ యూ. సూపర్ అన్న ఫుడ్ సూపర్. ఇది సూపర్ ఫుడ్. మళ్ళీ ఎంత తెలుసా, 80 రూపీస్. 80 రూపీస్కి వా. మన ఈ అరుణాచలం నుంచి మన ఈసా ఫౌండేషన్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఉంటుంది చూసుకోండి. కార్డ్ నంబర్ ఉంది అక్కడ. నంబర్ కాల్ చేసి ఉందా లేదా కనుక్కుంటండి. వర్త్ వర్త్ ఏరియా. రాయలసీమకు వచ్చాం. రాయలసీమ ఎక్కడ ఉందిరా నీకు గోతులు. ఓకే, ఇక్కడ చూడండి 4 కుక్కలు ఉన్నాయి. ఒకటి సరైన అనమాట. 4 దగ్గర పెట్టాడు వీడు. ఈ కార్కి జట్ సెక్యూరిటీ అనమాట. ఆ సర్వెంట్ బాయ్ని చూపించండి. ఏ బాబు టీ పట్టరా అమ్మా. ఏ వర్కర్ వెళ్ళావు ఏ టీ అది. ఇప్పుడే అందరి న్యూస్ ఏంటంటే మా మొబైల్ రూమ్ బుక్ చేసారు అక్కడ ఆది దగ్గరే. ఈ రూమ్ ఎలా చూడండి, పొలాల మధ్యలో. అయ్యో పొలాల మధ్యలో. ఇది రేపటి వీడియోలో వస్తుంది, ఈరోజు వీడియో రాదు. ఎందుకంటే రేపటి వీడియో చూడాలంటే కొంచెం క్రిస్పీగా ఉండాలి కదా, అందుకే ఈ వీడియో ఇక్కడ ఆ వీడియో చూపించకుండా పెట్టు. మధ్యాహ్నం చికెన్ బాగున్నాను ఎక్కుతున్నాడు. చికెన్ బాగుందనుకో చికెన్ ఉంటుంది. చికెన్ నిన్న సర్వం లోపల కదా నచ్చాలి అయ్యేది. ఇవాళ మధ్యాహ్నం మాత్రం చాలా మంచిగా ఉందంట. ఇప్పుడు కూడా ఈ టేస్టే ఇక్కడ బాగుంటుంది. పక్క బుద్ధి కూడా చెప్పేస్తుంది బాగోపోయి సింపుల్ బాగుంటుందని నేనేం చెప్పలేదు. కొన్ని వేలు నేను ఏదన్నారా
ఆఫ్ చేసిరా సాంబార్ నోట్లు చూసినా అది చట్నీ కాదు కూర ఏ మాటగా మాట టిఫిన్ అయితే చాలా బాగుంది. చెప్తున్నాయి సరదాగా వాడిని అంటున్నా కానీ అంటే కమ్మదోపుతాడు నిన్నటి నుంచి నేను సర్వణ భవన్ ఆపిని కదా అది అటు నచ్చలేదు అది మ్యాటర్ అది ఆడి ఇంకెక్కడైనా తినుండో తెలుసు దోలు తన కొడుక్కి ఇంకా దరిద్రంగా ఉంటాయి నన్ను చంపేస్తున్నాడు అప్పటి నుంచి సర్లే మరి అవుతూ ఉంటాయి మరి అందుకే ఆడనే ఆపమని చెప్తున్నా ఆడ ఆపుకుంటున్నాడు. ఇప్పుడు కూడా చాలా బాగుంది మధ్యాహ్నం కూడా హైలైట్ ఇప్పుడు కూడా హైలైట్ అనమాట. ఈటర్ ఇది 4,000 పెట్రోల్ కా 43,000 ఏడైంది ఏం చేస్తా ఫోన్ నెంబర్ కొట్టేశారు 837 కూడా అందులోనే కొట్టారు. ఫోన్ నెంబర్ పేమెంట్ అమౌంటా మొత్తం అన్ని కలిపి కొట్టేసి లాస్ట్ ఇక్కడ బుక్ చేసి జ్వరం వచ్చినట్టు కూడా రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఇంకా రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ 5 కల్లా లేచి 6కి ఆదియోగి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆదియోగి దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఊటీ వెళ్తాం. ఊటీ కదా కొడకెళ్ళ ఊటీ వెళ్తాం. ఎందుకంటే ఊటీ మార్నింగ్ ఎందుకు పెట్టామంటే ఆ ఘాట్ రోడ్డు ఆ వ్యూ పాయింట్స్ అన్నీ మార్నింగ్ చూడాలి. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఊటీ వెళ్ళిపోవాలి అసలు మెయిన్ ప్లాన్. కానీ ఇక్కడికి పెట్టాం ఆదియోగి స్టాట్యూ చూసిన తర్వాత అప్పుడు రేపు మార్నింగ్ ఊటీ వెళ్తాం. అది ప్రెజెంట్ ప్లాన్. ఈ వీడియో ఎక్కడో ఎంజాయ్ చేస్తున్నా. ఈ వీడియో కానీ నచ్చితే మనం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. లాస్ట్ చిన్న క్లిప్ ఇస్తా ఈ రూమ్ ఎలాగ ఉన్నదని చూసేయండి. ఓకే బై లవ్ యూ ఆల్. ఇప్పుడు ఈ 2 పెట్టలు వేస్తారు ఇక్కడ ఇద్దరు రూమ్ శుభ్రం పడుకోవచ్చు 8 మంది. రూమ్ తీయమనంటే హాస్టల్ తీసావేట్రా ఇన్ని బెడ్లు ఉన్నాయేంటి? 2 బెడ్లు ఇచ్చి 10 సిట్టింగ్ రూమ్ ఇది. అసలు చెప్పాలంటే విల్లా బుక్ చేసుకున్నాం. ఇక్కడ అది కరెక్ట్గా అది పొలాల మధ్యలో వెనక్కి వేరు ఉంటుందంట అన్నీ ఉంటాయి. అక్కడ మంచిగా బుక్ చేసుకుంటే అది క్యాన్సిల్ అయిపోయింది. ఓన్లీ 8 మంది ఉన్నాం. ఇద్దరు ఇంకో ఇద్దరు ఖాళీ ఉంది ఇక్కడ. సరే అంతే అన్నమాట. ఈ వీడియోకి రేపు మార్నింగ్ కలుద్దాం. ఇంకా గుడ్ నైట్.